ఎటుపోతుంది ప్రజాస్వామ్యం? ఎవరిని పాలవుతుంది అంటే అధికార ఆధిపత్యం ఉన్నోనికి ప్రజాస్వామ్యము వాని చేతుల కబంధస్థాల్లో బందీగా ఉన్నది. హైదరాబాద్లో స్థిరపడ్డ ఆంధ్రుల విచ్చలవిడి దాడులు చేస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నటువంటి ఆంధ్రులు ఎవరైతే మతోన్మాదాన్ని మీదేసుకొని ఇక్కడ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆంధ్రుల ఆస్తులు కోట్లాది రూపాయలు ఇక్కడ సంపాదించుకున్నటువంటి ఆంధ్రులు నిజంగా అందరూ కూడా వెళ్ళిపోతారు కావచ్చు అనుకున్నారు. వెళ్ళిపోతే ఇక్కడ వాళ్ళ ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులన్నీ తెలంగాణ ప్రజలకు చెందుతాయి అనుకుంటే ఇవాళ కేసీఆర్ రేవంత్ రెడ్డి వాళ్ళకి రెడ్ కార్పెట్ వేసి ఇవాళ వాళ్ళ విచ్చలవిడులు దాడులు వేసి ఇవాళ మతాన్ని కులాలను ఇవాళ ఇష్టానుసారంగా మాట్లాడే దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇవాళ వాళ్ళు ఆడిందే ఆట పాడిందే పాటగా ఇలా కొనసాగుతూనే ఉంది నేటికి కూడా. అందరూ కాదు, కొందరు మాత్రమే. ఎంత బాధ. ఇక ఫైనల్గా తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ వచ్చినా పోలీస్ కనుసంధాల్లోనే దాడులు జరుగుతున్నాయి. ఇక తెలుగు రాష్ట్రాలకు వచ్చేసరికి ఎవరి చేతిలో దాడులు జరుగుతుందంటే పోలీస్ కనుసంధాల్లోనే దాడులు జరుగుతున్నాయి. పోలీసులకు చెప్పి వాడు దాడులు చేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితి. ఇది ప్రధానమైనటువంటి వార్త. ఇక్కడ అణచివేత ఇక్కడ తొక్కుతున్నారు. వాడు ఈ ఫోటో చూడొచ్చు మీకు, కాటన్ ఫోటో. ఇక్కడ వాడు దొక్కుతుంటే ఇక్కడ మనల్ని అణచివేయబడుతున్నారు. అణచివేయబడితే పరిగెత్తే వాళ్ళు పరిగెడుతున్నారు. ఇక్కడ బిక్కుబిక్కుమంటూ జాతి బిడ్డలు ఇబ్బంది పడే నేపథ్యం ఉంది. ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసు సంబంధించిన కేసులు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ను మనల్ని పాటించరు. ఇది ప్రధానంగా ఉన్నటువంటి నేపథ్యం. ఎస్సీ/ఎస్టీ కేసుల విచారణను పూర్తిగా నిర్వహణ చేసే విధంగా ప్రభుత్వాలు కుట్రలు పన్నుతున్నాయని డాక్టర్ బరిగల శివ ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులను టార్గెట్ చేసుకోవడం, దాడులు చేయించడం అడుగడుగున అణచివేతలే కొనసాగుతున్నాయి అన్నారు. ఒకడేమో కులం మార్చుకోవాలంటే మరొకడేమో మత మార్పిడి అంటాడు. ఇంకొంతమంది నాయకులు దళితులను కిరాతకంగా పరిగణిస్తున్నారు. రాజకీయ ఎన్నికల సమయంలో ఓట్ల కోసం వంగి వంగి దండాలు పెట్టిన నాయకులంతా అధికారంలోకి రాగానే కళ్ళు నెత్తికెక్కి అహంకారపు రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఆర్ఎస్ఎస్ భావజాలను పురికి పుంజుకుంటున్న రాజకీయ నేతలు కేవలం దళితులను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు ఎవరికి అర్థం కావడం లేదన్నారు. ఎస్సీ/ఎస్టీ కేసులను అయితే విచారణ కొనసాగుతున్న తీరు అత్యంత దారుణం అన్నారు. ఏసీపీ స్థాయి లాంటి అధికారి విచారణ కొనసాగించే దళితులపై కులాల పేరుతో దుర్భాషలు ఆడినట్లు నిర్ధారణకు వచ్చాకనే కేసులు బలమైన సారాంశాన్ని పొందుపరుస్తూ న్యాయస్థానాల కాదాలతో సహా చేరువేస్తున్నప్పటికీ న్యాయవాదులు పుణ్యమాని దుర్భాషలాడిన మూర్ఖులకు మధ్యస్థ బేలు వస్తుండడమే కాకుండా రాజకీయ నాయకుల అండదండలతో మతోన్మాదుల సహకారంతో కేసులన్నీ నీరుగారుస్తున్నారు. ఎస్సీ/ఎస్టీలను ఎంత నిజాయితీగా ఉన్నటువంటి నేపథ్యం ఉంటుందో, ఎంత నిజాయితీగా బతికిన సమాజానికి ఎంతో కొంత ఉపయోగపడిన సమాజాన్ని ఎంత ప్రభావితం చేసినా అవన్నీ నాయకుల దృష్టిలో బూటకాలుగా బూరాకాయించి దేవుళ్ళ ముందు పూజలు చేస్తుండడం విడ్డూరంగా ఉందన్నారు. స్థిరత్వం లేని రాజకీయ నాయకులు పరిపాలనలో కొన్ని సందర్భాల్లో ప్రకృతి కూడా సహకరించడం లేదన్నారు. అధికార ముసుగులో ఎన్ని తప్పులైనా చేయొచ్చు అంటూ రాజకీయ నాయకులు గుర్తు చేశారు. కరడుగట్టిన నేరగాళ్లకు సహకరిస్తున్న రాజకీయ నాయకులను ఏమో ప్రజలు నిర్ధారించాలన్నారు. నేటి రాజకీయాల అధికారం భిన్నమైన కోణంలో నడుస్తుందని అధికారాధిపత్యం కొంతమంది చేతులను మిళితమైపోవడం వల్ల సామాన్య ప్రజలు ఊహించని ఇబ్బందులకు ఎదుర్కొంటూ వేదన పడుతున్నారు. ప్రజలకు మేలు చేయాల్సిన ప్రభుత్వాలు ప్రజలు అణచివేస్తున్న తీరు గత రాజకీయ నాయకులు ప్రస్తుత రాజకీయాలకు పోల్చి చూస్తే రాజకీయ నాయకులు బండారం బయటపడుతుందన్నారు. రాజకీయ నాయకులు చేస్తున్న మోసాలకు వెన్నుముక్కలాగా నడుస్తున్న మీడియా ప్రజలకు ఏ విధమైన జవాబుదారాన్ని అందించగలరో వాళ్ళు మనస్సాక్షులకే వదిలేయాలన్నారు. ఆర్థిక లావాదేవీల కోసం ఎంతవరకైనా దిగజారుతామని నిరూపించుకుంటున్న వ్యక్తులు గంటల తరబడి భగవంతుని కొలుచడం వచ్చి మోసగాళ్ల కన్నా హీనమైందన్నారు. అధికార పక్షం ప్రతిపక్షం అనే భేదాభిప్రాయాలు మీడియాకు ఉండకూడదని కోరారు. భారత రాజ్యాంగంలోని మీడియాకు ఉన్నటువంటి అత్యంత శక్తివంతమైన ఆధిపత్యం రాజకీయ నాయకులు కూడా ఉండదన్నారు. సత్య దూరమైన అంశాలను నిజాలను ప్రస్తావిస్తూ ప్రజలు నమ్మించే ప్రయత్నం చేస్తున్న అత్యంత బాధాకరమన్నారు. ప్రజలపై జరుగుతున్న దాడులను విచిత్రంగా విభిన్నమైన కోణాల అణచివేతకు అనుగుణంగా ప్రసారాలు కొనసాగిస్తున్నది మాత్రం రాజకీయ నాయకుల మెప్పు కోసమన్నారు. అవినీతి పరులంతా అడుగడుగున అధికార ఆధిపత్యం చుట్టూ పిచ్చి కుక్కలా తిరుగుతున్నందున ప్రశ్నిస్తున్న గొంతుకలపై అంతు చిక్కని దాడులు జరుగుతున్నాయన్నారు. దేశవ్యాప్తంగా అవినీతి పరులు అంతం చేయడం కోసం అవినీతి నిరోధక శాఖ ఈడీ, ఐటీ, విజిలెన్స్, సిఐడి, సిబిసిఐడి లాంటి శాఖలు విజృంభిస్తూ అవినీతిని నియంత్రిస్తుంటే అవినీతిలో ఇరుక్కుపోయిన అధికారులంతా రాజకీయ అండతో న్యాయస్థానాలు సైతం బోల్త కొట్టిస్తూ కేసులను కొట్టేయించుకుంటూ అధికార ఉద్యోగులలో కొనసాగుతున్నారు. దేశంలో ఎక్కడ చూసినా అవినీతి అక్రమాలకు ప్రశ్నిస్తున్నది మాత్రం ముమ్మాటికి దళితులే అన్నారు. రాజకీయ నాయకుల మనసులో ఒకటి పెట్టుకొని పైకి అబద్ధాలు మాట్లాడి వాటి నిజాలను ప్రజలు నమ్మించడం ఆనవాయితీగా మారిపోయిందన్నారు. మాటల్లోనే తీరు ఆచరణలోనే కొనసాగలేని రాజకీయ నాయకులకు కాలమే సమాధానం చెప్తుందన్నారు. దేశవ్యాప్తంగా ప్రాణాలు తీసి అంత అణచివేత కొనసాగుతుందన్నారు. దాన్ని కట్టడి చేయడంలో ప్రభుత్వాలు పూర్తిగా విఫలమవుతున్నాయన్నారు. ఏ ప్రభుత్వం ఏర్పడినా ఆ ప్రభుత్వాలకు ఉడిగం చేస్తున్న ప్రభుత్వ వ్యవస్థలను, ప్రభుత్వ అధికార సంస్థలను, ప్రభుత్వ అధికారులను చూస్తుంటే ప్రజాస్వామ్యం చీరించుకుంటుందన్నారు.
దేశవ్యాప్తంగా ఎక్కువ శాతం రాజకీయ నాయకులు అయ్యో నా ప్రజలు, అయ్యో నా సమాజం, అయ్యో నా వ్యవస్థ అని తాపత్రయపడుతున్న వాళ్ళ మచ్చుకు కానరావడం లేదన్నారు. సామాన్య ప్రజలు అణచివేయడం కోసం ఎక్కువ చోట్ల పైసలు బేరాలు కొనసాగించబడుతున్నాయి అన్నారు. ప్రజల కోసం నిజాయితీ కలిగిన రాజ్యం స్థాపించబడడం నేటి రాజకీయాల్లో సాధ్యమేనంటూ ప్రజలు మనోవేదనతో అడుగుతున్నారు. కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను గమనిస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో దళితులను, గిరిజనులను, మైనార్టీలను, బహుజనులను పూర్తిగా అణచివేయబడే విధంగా ప్రభుత్వాలపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నప్పటికీ తెలంగాణలో కేంద్ర ప్రభుత్వం ఒత్తిడిని తట్టుకొని కాంగ్రెస్ ప్రభుత్వం కాస్త మెరుగ్గా పరిపాలన చేస్తుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే కేంద్రం మెప్పు కోసం రోజువారీగా అణచివేతను కొనసాగించకపోతే రాజకీయ నాయకులు నిద్ర కూడా పోవడం లేదన్నారు. స్త్రీలను, పురుషులను చూడకుండా నేరుగా దాడులు చేస్తున్న దరిద్రపు స్థితులను కల్లారా చూడాల్సి వస్తుండడంతో నాయకుల అహంకారాన్ని భగవత్ స్వరూపమే అణచివేయాలన్నారు. సామాన్యులను అణచివేస్తున్న ప్రభుత్వాలు సంపన్నులతో చెడ్డవారమైన వ్యక్తులైన అణచివేయడానికి ఎందుకు జంకుతున్నారో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలపై జరుగుతున్న దాడుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక హోదాలో కొనసాగుతున్న కమిషన్లు పూర్తి బాధ్యత స్వీకరించి రక్షణలు కల్పించని కోరినారు. దళితులపై మానసిక, భౌతిక దాడులు నిర్వహిస్తున్న వ్యక్తులపై కమిషన్ల పరిధిలో కఠినమైన చర్యలు తీసుకునే విధంగా పోలీసు వ్యవస్థలను న్యాయస్థానం సమన్వయపరిచి ఇలా న్యాయం జరిగే విధంగా ఉండాలి. ఇది ప్రధానమైన ఈ సబ్జెక్టు ఎవడు చెప్పడు, ఎంత దమ్మున్నాడు కూడా చెప్పడు. ఇవాళ మీరున్నటువంటి సొల్లు వీడియోలు చూసేటువంటి వ్యక్తులారా, ఇవాళ మీరు యూట్యూబ్లో అనేక వీడియోలు చూసి సంబరాలు చేసుకునేటువంటి, టైంపాస్ చేసుకునేటువంటి సో కాల్స్ దళిత్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీస్ ఈ వీడియోని చూసి షేర్ చేయండి. మీకు అదన్న వస్తుంది, కొద్దిగా జ్ఞానం అని వస్తుంది. ఈ వార్తను చూసినాక నాకు కొద్దిగా జ్ఞానం వస్తుంది. ఈ వార్తను చూసిన క్రైస్తవ బిడ్డలారా మీరన్నా కొద్ది ధైర్యం వస్తుంది. మీ సమయాన్ని ఎవరి కోసం వెచ్చిస్తున్నారు, మీ సమయం ఎవరి కోసం మీరు ఇస్తున్నారో తెలియకపోతే మీ అంత దౌర్భాగ్యులు ఈ సమాజంలో ఎవ్వరు కూడా ఉండరు.